హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీసీ టెక్ గురు. ఫ్రెండ్స్, మనం ఈరోజు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి, దానికి చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అనేది నేను పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందు మన ఛానల్లో లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్స్ అనేటివి రాబోతున్నాయి ఫ్రెండ్స్. సో టెక్నాలజీ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ముందుగా అయితే క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. మీరు మొబైల్ యూజ్ చేస్తే డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి. నేను మీకు అర్థం కావడం కోసం మాత్రం ఈ సిస్టంలో చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళి మీ సేవ 2.0 అనేసి ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసినట్టయితే నెక్స్ట్ పేజ్లో ఫస్ట్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ మీ సేవ పోర్టల్ అనేసి రావడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. కొంతమందికి ఇలా ఓపెన్ అవుతుంది, కొంతమందికి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయ్యాక మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో లాగిన్ అనేసి ఉందిగా ఫ్రెండ్స్, ఇక్కడ హోము లాగిన్ అనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. దీని లాగిన్ మీద క్లిక్ చేసుకోండి. లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి సేమ్ మళ్ళీ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీకు కానీ మీ సేవకు సంబంధించిన లాగిన్ ఐడి లేనట్లయితే నేను దానికి సంబంధించిన వీడియో అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చేశాను. దానికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడికి వెళ్ళి క్రియేట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ముందుగా ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అయిపోదాం. ఇలా లాగిన్ అయ్యాక చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలా లాగిన్ అయిపోయి మనకి మీ సేవకు సంబంధించిన డాష్ బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకి చాలా సర్వీసెస్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి. మనం ఇక్కడ నుంచి వెళ్ళి చాలా అప్లికేషన్స్ పెట్టుకోవడం కోసం మనకి మీ సేవ సర్వీస్ అనేది సిటిజన్ మీ సేవ చాలా యూజ్ అవుతుంది. సో వీటికి సంబంధించిన వీడియోస్ అనేటివి నేను చేస్తూ ఉంటాను. ఆల్రెడీ కొన్ని ప్రీవియస్ వీడియోస్ కూడా చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఎలా అనేది చూపిస్తాను కదా. సో దానికోసం మనకి ముందుగా ఇక్కడ ఇవన్నీ ఎతకకుండా డైరెక్ట్గా సెర్చ్ బార్లోకి వెళ్ళేసి సింపుల్గా ఇక్కడ కమ్యూనిటీ అని టైప్ చేయండి. ఇలా టైప్ చేస్తే మనకి స్టార్టింగ్లోనే 2 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ బ్రాహ్మణ్స్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకునే వాళ్ళు బ్రాహ్మణ్స్ ఉంటే వాళ్ళు ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మాత్రం ఇక్కడ కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బ్రాహ్మణ్స్ అయితే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. వేరే వాళ్ళు అయితే మిగతా వాళ్ళు దీని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఇలా క్లిక్ చేసుకున్నాక మనకి దీంట్లో సెలెక్ట్ సర్వీస్ అనేసి రావడం జరుగుతుంది. మనకి ఫస్ట్ ఆప్షన్లో సెలెక్ట్ సర్వీస్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క క్యాస్ట్ అంటే ఎస్టీయా ఎస్సీయా బీసీ అనేసి మీరు క్లియర్గా సెట్ చేసుకోండి. సో నేను జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓన్లీ ఇలా ఇక్కడ బీసీ అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది ఆల్రెడీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్, మీ యొక్క క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేశాక ఈ బాక్స్లో ఆధార్ కార్డ్ ఎంటర్ చేసినాక నెక్స్ట్ ఇక్కడ అప్లికెంట్ నేమ్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. అప్లికెంట్ నేమ్ ఏదైతే అది టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్లికెంట్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి కంపల్సరీగా. క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేసేయండి. మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మేల్ ఆ ఫీమేల్ అనేసి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఫాదర్ యొక్క నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్ ఏదైతుంది ఫుల్ నేమ్ అనేది టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్నాక నెక్స్ట్ మీ యొక్క మదర్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ మదర్ నేమ్ కూడా సేమ్ మీ మదర్ నేమ్ టైప్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మెయిన్గా అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నది కంపల్సరీగా మ్యాండేటరీగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇవి ఎంటర్ చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ లేని మాత్రం మీ ఇష్టం, ఒకవేళ ఉంటే ఇవ్వచ్చు లేకుంటే వదిలేయండి. ఓకే, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఏ డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేస్తున్నామో ఆ డాక్యుమెంట్లో ఉన్న విధంగానే ఇవ్వండి ఫ్రెండ్స్. అలా ఇస్తేనే మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ అవుతుంది. ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఏజ్ అనేది రావడం జరుగుతుంది, క్యాలిక్యులేషన్ అయిపోయి. ఓకే, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది మాత్రం ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా అప్డేట్ ఉంటే కంపల్సరీగా మీ మెయిల్కి అండ్ మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ ద్వారా వస్తుంది కాబట్టి ఇక్కడ మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ మాత్రం ఎంటర్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి డెలివరీ టైప్, మీకు ఈ యొక్క సర్టిఫికేట్ అనేది
ఏ టైప్ అంటే పోస్టల్‌లో రావాలా? లేదంటే మాన్యువల్‌గా మీరే దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్‌కెళ్ళి డైరెక్ట్‌గా తీసుకుంటారా అనేసి ఇక్కడ అడుగుతుంది. సో, మీకు ఒకవేళ మాన్యువల్‌గా మీకు తొందరగా రావాలనుకుంటే మాత్రం మాన్యువల్‌లో పెట్టేసుకొని మీరు డైరెక్ట్‌గా ఎళ్లి ఇక్కడ మీ సేవ దగ్గర మీ యొక్క ఈ అప్లికేషన్ కంప్లీట్ అయినాక మీ సేవ ఓకే. నేనొచ్చేసి ఇప్పుడు నేను మాన్యువల్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మాన్యువల్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఈ అప్లికేషన్ కంప్లీట్ అయినాక వచ్చిన రిసిప్ట్ తీసుకెళ్ళి మీ సేవ దగ్గర ఇచ్చినట్టయితే మనకది డౌన్‌లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు అర్జెంట్ అనేది లేనట్టయితే పోస్టల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ ఇంటి అడ్రెస్ ఇచ్చినట్టయితే మీకు పోస్టల్ ద్వారా ఇంటికి రావడం జరుగుతుంది. ఓకే. ఇక్కడొచ్చేసి ప్లేస్ ఆఫ్ పర్మనెంట్ రెసిడెంట్ అడ్రెస్ అని అడుగుతుంది. మీ యొక్క డోర్ నంబరు, మీ యొక్క లోకాలిటీ ల్యాండ్ మార్క్ ఇవి ఆప్షనల్. మీరు ఉంటే ఇవ్వచ్చు లేకుంటే లేదు. ఇక్కడొచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్ మార్క్‌లో కంపల్సరీగా డిస్ట్రిక్ట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే అది మీ డిస్ట్రిక్ట్ అనేది ఎంటర్ చేసుకోండి. ఓకే. మీ యొక్క డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసుకున్నాక నెక్స్ట్ మీ యొక్క మండలం అనేది కూడా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ యొక్క మండలం కూడా ఎంటర్ చేసుకోండి. ఇలా ఎంటర్ చేసినాక మీ యొక్క విలేజ్ వార్డ్ ఏదైతే అది మీ విలేజ్ వార్డ్ ఏది ఉంటుందో చూసి సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క పిన్ కోడ్ తెలిస్తే ఎంటర్ చేయండి. లేకుంటే ఆప్షనల్. ఓకే. ఇక్కడొచ్చేసి నెక్స్ట్ మళ్ళీ స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ సర్వీస్ స్పెసిఫైడ్ డీటెయిల్స్ అనేసి అడుగుతుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి ఇష్యూడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఈజ్ పాస్ట్ అంటే మీకు ఇంతకు ముందు ఏమన్నా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేసి అడుగుతుంది. మీకు ఉంటే ఎస్ అని పెట్టండి. లేదంటే నో అనేసి ఎంటర్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అప్లికెంట్ సబ్ క్యాస్ట్ ఆఫ్ సబ్ గ్రూప్ అనేసి అడుగుతుంది. మీరు ఏ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్యాస్ట్లో సబ్ క్యాస్ట్లు ఉంటాయి. దాంట్లో మీ ఏదనేది దాన్ని చూసి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బీసీ సెలెక్ట్ చేసాం కాబట్టి దానికి సంబంధించిన సబ్ క్యాస్ట్లు ఇలా అన్నీ వచ్చాయి. సో దీంట్లో మీకు ఏదైతే అది ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ అప్లికెంట్ కమ్యూనిటీ క్లైమ్డ్ అంటే మీ యొక్క మీరు ఏదైతే క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్నారో దాంట్లో సబ్ క్యాస్ట్ని బట్టి మీ యొక్క సబ్ క్యాస్ట్ కోడ్ అండి ఏసీ బీసీఏ బీసీబీ బీసీసీ అనేసి ఇలా బీసీడీ అనేసి ఇలా ఉంటాయి కదా ఫ్రెండ్స్. దాంట్లో ఇది డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోతుంది. ఇలా రావడం జరుగుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సబ్ క్యాస్ట్ గ్రూప్ ఆఫ్ ఫాదర్ అంటే మీ యొక్క ఫాదర్ది ఏ క్యాస్ట్ అనేసి అడుగుతుంది. మీ ఫాదర్ యొక్క సబ్ క్యాస్ట్ అనేసి అడుగుతుంది. ఆల్మోస్ట్లీ సేమ్ ఉంటుంది కాబట్టి మీరు ఇలానే చూసి సేమ్ ఎంటర్ చేసేసుకోండి. ఇలా మీ సబ్ క్యాస్ట్ అనేసి సెలెక్ట్ చేసుకున్నాక అలాగే మీ యొక్క ఫాదర్ సబ్ క్యాస్ట్లో ఇక్కడ కోడ్ అనేది కూడా సేమ్ ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. బీసీడీ అనేసి ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మదర్ యొక్క సబ్ క్యాస్ట్ అనేసి అడుగుతుంది. యాజ్ యూజ్గా సేమ్ ఉంటుంది. ఇలానే ఎంటర్ చేసేయండి. చూసి సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసుకున్నాక మనకి నెక్స్ట్ సేమ్ ఇలా ఇది కూడా ఇలా ఎంటర్ చేసేయండి. ఇలా ఇచ్చేసాక మనకి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీ యొక్క రిలీజన్ అనేసి అడుగుతుంది. మీరు ఏ మతం ఏ మతం అయితే హిందువా ముస్లిమా ఏదైతే అది మీ యొక్క మతం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ది కూడా అడుగుతుంది. సేమ్ ఇలా మీ యొక్క ఫాదర్ది కూడా సేమ్ ఇలా ఎంటర్ చేయండి. ఓకే. మీ మదర్ది కూడా ఇలానే సేమ్ చూసి ఎంటర్ చేసేసుకోండి. ఇలా ఎంటర్ చేసేసుకున్నాక నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ అనేటివి అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి డాక్యుమెంట్ లిస్టెడ్ ఆల్ అప్లోడ్ డాక్యుమెంట్ షుడ్ బి పీడిఎఫ్ ఫార్మెట్ ఓన్లీ అనేసి అడుగుతుంది. ఇది ఓన్లీ మనం ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా కానీ అది కంపల్సరీగా పీడిఎఫ్ ఫార్మెట్లోనే ఉండాలి. ఇక్కడ చూడండి యాక్సెప్ట్ అప్ టు 3 MB అనేసి అడుగుతుంది. మీరు 3 MB కంటే ఎక్కువ ఉండకూడదు. మీరు ఏ ఒక్క పీడిఎఫ్ అయినా కానీ 3 MB బిలోనే ఉంచుకునేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ వచ్చేసి మ్యాండేటరీగా అయితే మీరు వచ్చేసి ఇక్కడ మీరు ఏ సర్టిఫికేట్ అయితే ఇక్కడ ఇందులో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ సర్టిఫికేట్ని టిక్ చేసుకొని మీరు ఇక్కడ చూస్ ఫోల్డర్ అనే దాని మీద చూసి క్లిక్ చేసినట్టయితే మనకి ఆ యొక్క పీడిఎఫ్ ఫార్మేట్ని ఇందులో అప్లోడ్ చేయమనేసి అడుగుతుంది. సో మీరు ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మెమో కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎక్స్టెండర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ కానీ ఇలా ఏదైతే అది అప్లోడ్ చేయమంటుంది. ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఫర్ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్ది క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని అప్లోడ్ చేయమనేసి అడుగుతుంది. మీరు ఇలా ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో దాన్ని టిక్ చేసుకోవాలి కంపల్సరీగా. దాన్ని టిక్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు దీంట్లో కంపల్సరీగా మ్యాండేటరీగా అప్లోడ్ చేయాల్సినవి మాత్రం ఇక్కడ 1 to 10th సర్టిఫికేట్ కానీ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ కంపల్సరీగా ఈ రెండిట్లో ఏదైనా అప్లోడ్ చేయమనేసి ఇక్కడ అడుగుతుంది. ఈ స్టార్ మార్క్స్ ఉన్నాయి మాత్రం మ్యాండేటరీ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇక్కడ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఎపిక్ కార్డు కానీ అడుగుతుంది. మీకు ఓటర్ కార్డు అనేది కానీ అడుగుతుంది. మీకు కుదిరితే
ఇక్కడ అందరికీ ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ అనేది ఎంటర్ చేయండి. ఈ మాత్రం కంపల్సరీగా స్టార్ మార్క్స్ ఉన్న ఈ 2 మాత్రం కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్ రిలేటెడ్ టు ఇంప్రూవల్ ప్రాపర్టీస్ అంటే మీకు ఏమన్నా సంబంధించిన ఆస్తులు ఉన్న సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నా కానీ అప్లోడ్ చేయొచ్చు. అది ఆప్షనల్ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి అప్లికెంట్ ఫోటో అంటే కంపల్సరీగా ఫోటో అనేది అప్లోడ్ చేయండి. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీద మీ ఫోటో అనేది వస్తుంది. ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయింది కాబట్టి ఇలా ఫొటోస్ కూడా వస్తున్నాయి. దాన్ని వచ్చేసి ఈ ఫోటో వచ్చేసి పిఎన్జీ ఫార్మాట్లో ఓన్లీ పిఎన్జీ ఫార్మాట్లో ఉండేలా చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి హైట్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్, విడ్త్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్ ఇలా ఉండేలా చూసుకొని ఆ ఫోటోని మీరు ఎడిట్ చేసి దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనం ఏదైతే సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క ప్రతి పీడిఎఫ్ని దీంట్లో అప్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్. మామూలుగా కొన్ని అప్లోడ్ చేసి నేను చూపిస్తాను, మీరు చూడండి. ఇలా ఇప్పుడు మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేసి ఇట్లా క్లిక్ చేయగానే ఇక్కడ చూసి మీద క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్స్ అనేవి మనం ముందుగా ఎడిట్ చేసుకున్న పీడిఎఫ్ ఫార్మాట్ని దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేసినాక కొంచెం టైం తీసుకొని మనకి అది పీడిఎఫ్ అప్లోడ్ అయినట్టు చూపిస్తుంది. చూడండి, మై పీడిఎఫ్ అనేసి ఇక్కడ మనకి సైడ్ అమ్మటి రావడం జరుగుతుంది. మన యొక్క నేమ్ ఏదైతే పెట్టుకుంటామో ఆ ఫోల్డర్కి పీడిఎఫ్ ఫోల్డర్కి ఆ నేమ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మన యొక్క రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఏదైనా అప్లోడ్ చేయమనేసి అడుగుతుంది. సో మీకు కుదిరితే ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసినట్టయితే పీడిఎఫ్ ఫార్మాట్ అనేది ఇలా లోడ్ అయిపోయి మనకి ఇక్కడ అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మన ఫోటో అనేది అప్లోడ్ చేయండి. ఓకే, ఇప్పుడు నేనైతే ప్రజెంట్ చూపిస్తున్నాను ఓన్లీ. మీకు నేను షో పేమెంట్ అనే దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ప్లీజ్ చెక్ ఆల్ ద డీటెయిల్స్ బిఫోర్ కన్ఫర్మేషన్ అనేసి అడుగుతుంది. మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి ముందుగా మీ యొక్క డీటెయిల్స్ అనేటివి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకో అనేసి అడుగుతుంది. మీరు చూసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేసేయండి. ఇలా క్లిక్ చేసినట్టయితే మనకి లోడ్ అయిపోయి మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, మనకి ఇక్కడ చలాన్ అనేసి 0, ఇక్కడ కొరియర్ ఛార్జెస్ అంటే మనం పోస్టల్కి సంబంధించినది క్లిక్ చేసుకోలేదు కాబట్టి మనకు పోస్టల్ ఛార్జెస్ అనేది చూపించట్లేదు. ఇక్కడ వచ్చేసి యూజర్ ఛార్జెస్ వచ్చేసి 45 రూపీస్, టోటల్ అమౌంట్ 45 రూపాయలు అనేసి మనకు క్లియర్గా చూపిస్తుంది. మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ అయిపోతే మళ్ళీ ఎడిట్ చేసుకోవడం కుదరదు కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఇక్కడే క్లియర్గా ఎడిట్ చేసుకోండి. ఇక్కడ అనేసి మీరు ప్రతిదీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ కన్ఫర్మ్ పేమెంట్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా కన్ఫర్మ్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రెండ్స్ మీరు కూడా పేమెంట్ కూడా మీరు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ దేని ద్వారా చేసినట్టయితే మనకి జిఎస్టీ అండ్ ఇలా ఛార్జెస్ అనేటివి కొన్ని పడుతున్నాయి. సో దానికోసం మీరు యూపీఐ భీమ్ అంటే మీ యొక్క ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇలా యూపీఐ పేమెంట్ చేసి పేమెంట్ అనేది చేసుకోండి. ఎలాంటి ఛార్జెస్ అనేటివి పడవు, ఎక్స్ట్రా ఛార్జెస్ అనేటివి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను బ్యాంక్ టు వాలెట్ అనేది సెలెక్ట్ చేసినాను. ఇలా సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ 45 రూపీస్ అనేసి రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ మేక్ పేమెంట్ అనే దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే ఇలా మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్టు మనకి కొంచెం లోడ్ అయ్యి ప్లీజ్ వెయిట్ అనేసి రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకి నెక్స్ట్ ఒక పేటిఎం క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఈ యొక్క పేటిఎం క్యూఆర్ కోడ్ని మీ యొక్క ఫోన్ తీసుకొని డైరెక్ట్గా మీరు స్కాన్ చేసుకున్నా పర్లేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళి యూపీఐ పేమెంట్ చేసినా కానీ నో ప్రాబ్లం, ఎలాంటి ఛార్జెస్ అనేవి పడవు. మీకు డైరెక్ట్గా మనం ఇలా పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ అనేది మన దగ్గర ఉంచుకొని మన యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి మనకి అప్రూవల్ అవ్వడానికి 30 డేస్ అనేది టైం పడుతుంది. మీరు ఇంకా త్వరగా కావాలనుకున్నట్టయితే ఇక్కడ చూపించే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మనం ప్రింట్అవుట్ తీసుకొని మాన్యువల్గా మొత్తం రాయాల్సి ఉంటుంది. దీన్ని రాసిన తర్వాత మనం ఇంతకుముందు ఏదైతే అప్లికేషన్లో ఫిల్ చేసామో అవన్నీ ప్రింట్అవుట్ తీసుకొని వాటికి అటాచ్ చేసిన డాక్యుమెంట్స్ని కూడా కాపీ తీసుకొని ఇవన్నీ కలిపి మన దగ్గరలో ఉన్న మండలాఫీస్కి వెళ్ళి అక్కడ ఆర్ఐ గారు అండ్ ఎంఆర్ఓ గారితో సిగ్నేచర్ చేయించుకొని అప్రూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. సేమ్ మళ్ళీ లాగౌట్ పేజ్కి వెళ్ళిపోయి ఇక్కడ హోమ్ పేజ్ నుంచి వెళ్ళి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ
చాలా అప్లికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. మనం క్యాస్ట్‌కి సంబంధించింది కాబట్టి రెవెన్యూ మీద క్లిక్ చేసినట్టయితే రెవెన్యూ క్యాస్ట్ ఇక్కడ కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. మనం దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇది డౌన్లోడ్ అయిపోతుంది. మీరు దీన్ని ప్రింట్‌ఔట్ తీయించుకోండి ఫ్రెండ్స్. ప్రింట్‌ఔట్ తీసుకొని దీన్ని మాన్యువల్‌గా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇక్కడొచ్చేసి మీ మండలం నేమ్ అనేసి రాయాలి. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అనేది రాసుకోండి ఫ్రెండ్స్. డిస్ట్రిక్ట్ రాసిన తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ అప్లికెంట్ ఫుల్ అంటే మీ యొక్క అప్లికెంట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫుల్ నేమ్ అంటే వాళ్ళ ఇంటి పేరుతో సహా పూర్తిగా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క జెండర్ అంటే వాళ్ళు మేలా, ఫీమేల్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ, వాళ్ళ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడ రాసుకోండి. రాసిన తర్వాత ఇక్కడ ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది వేయాల్సి ఉంటుంది. మీ యొక్క సర్టిఫికేట్‌లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ ఇలా రాసేయండి ఇక్కడ. మీరు ఆ సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఇస్తేనే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ యొక్క సర్టిఫికేట్‌లో మెన్షన్ అయ్యి రావడం జరుగుతుంది. లేదంటే ఆ యొక్క సర్టిఫికేట్‌లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది రాదు. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ అండ్ ఇక్కడ చూడండి రెసిడెంటల్ డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క ప్లేస్ అనే అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. రెసిడెన్స్‌లో ఎక్కడైతే అక్కడ. ఇక్కడ నెక్స్ట్ మీ యొక్క ఇక్కడ చూడండి ఇష్యూడ్ ఆఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అసెట్స్ ఫాస్ట్ అనేసి అడుగుతుంది. మీకు ఇంతకుముందు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఎస్ అని, లేదంటే నో అనేసి ఇక్కడ రాసేయండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిటీ ఆఫ్ సబ్ గ్రూప్ అంటే మీ యొక్క సబ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్ క్యాస్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ది కూడా సేమ్ అలానే ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయండి. ఆల్మోస్ట్లీ అంతా ఒకటే ఉంటుంది. ఓకే నెక్స్ట్ మదర్ది కూడా సబ్ గ్రూప్ అనేది ఇలా ఎంటర్ చేసేయండి సబ్ క్యాస్ట్ అనేది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ ప్రొనౌన్ ఇట్లా చూడండి అడాప్ట్ అనేసి అడుగుతుంది. మీకు ఇది ఏదైతే అది ఇక్కడ అనేది దాన్ని వేసేసేయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అనేసి అప్లికెంట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ రాసేయండి. నెక్స్ట్ ఇక్కడ అప్లికెంట్ యొక్క సిగ్నేచర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికెంట్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ గార్డియన్ అంటే అప్లికెంట్ ఒకవేళ మైనర్ అయినట్టయితే వాళ్ళ యొక్క ఫాదర్ది కూడా సిగ్నేచర్ చేయించాల్సి ఉంటుంది. సో ఇక్కడ డేటు అండ్ సెక్షన్ ఇక్కడ చూసుకోండి. ఇలా మీకు ప్రతిదీ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫ్యామిలీ ఇక్కడ ఉన్న ప్రతి డాక్యుమెంట్ అనేది అటాచ్ చేసి మండల ఆఫీస్లో ఇచ్చినట్టయితే మీకు 2 or 3 డేస్లో అప్రూవల్ అయిపోయి మీకు సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.